విజయనగరంలో ఒక చిత్రకారుడు ఉండేవాడు. అతడి దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చి తన చిత్రాన్ని గీయమని అడిగాడు. చిత్రకారుడు అలాగే అని చెప్పి వారం రోజులు కష్టపడి ధనవంతుడు చిత్రం గీశాడు. ధనవంతుడు ఆ బొమ్మను చూసి ఈ బొమ్మ నాలా లేదని మరొక బొమ్మ గీయమని చెప్పాడు. చిత్రకారుడు చేసేదేమీ లేక మరో బొమ్మను గీయడం మొదలుపెట్టాడు. కష్టపడి గీసిన రెండో బొమ్మను చూసిన ధనవంతుడు ఈసారి కూడా ఈ బొమ్మ తనలా లేదని మరొకటి గీయమని వెళ్ళిపోయాడు. దాంతో చిత్రకారుడు ఎంతో కష్టపడి గీసిన బొమ్మలు నచ్చకపోవడంతో విచారంగా కూర్చున్నాడు. కాసేపటికి తన మిత్రుడు ఆ చిత్రకారుడు దగ్గరికి వచ్చి ఎందుకిలా నీరసంగా దిగులుగా కూర్చున్నావు అని అడిగాడు. అప్పుడు చిత్రకారుడు అక్కడున్న రెండు బొమ్మలు చూపించి ఈ బొమ్మలు ఎవరివి అని అడిగాడు. తన స్నేహితుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఈ జమీందార్ గారి ఫోటోలు కదా, బాగా గీసావు, జమీందార్ గారిని ఎదురుంగా చూస్తున్నట్టు ఉంది అని చెప్పాడు. దానికి చిత్రకారుడు జరిగిన కథంతా చెప్పాడు. అంతా విన్న స్నేహితుడు ఇంత బాగా గీసిన బొమ్మలకి పేరు పెట్టాడా? జమీందారికి బుద్ధి వచ్చేటట్టు చేస్తాను చూడు, నేను చెప్పినట్టు చెయ్యి. ధనవంతుడి రెండు ఫోటోలు ఉన్నాయి కదా, ఒక ఫోటో మీద దద్దమ్మ అని రాయి, రెండో ఫోటో మీద చవట అని రాసి ఇంటి ముందర ఉంచు. మూడోసారి తన చిత్రం కోసం వచ్చిన ధనవంతుడికి ఆ బొమ్మలను చూసి చాలా కోపం వచ్చింది. చిత్రకారుణ్ణి తిట్టడం బిగించేశాడు. చిత్రకారుడు దీనికి బదులుగా ఈ బొమ్మలు మీది కాదన్నప్పుడు మీకెందుకు కోపం వస్తుంది? దాంతో ధనవంతుడు తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఈ బొమ్మలు ఇక్కడే ఉంటే నా పరువంతా పోతుంది, ఈ బొమ్మలు ఎలాగైనా ఇక్కడ ఉండకూడదు అనుకొని చిత్రకారుడికి డబ్బులు ఇచ్చి ఆ బొమ్మలు ఇమ్మన్నాడు. చిత్రకారుడు కూడా డబ్బులు తీసుకొని బొమ్మలు ఇచ్చేశాడు. ధనవంతుడు వెళ్ళిపోయాక చిత్రకారుడు ఎంతో సంతోషించి తన స్నేహితుడికి ధన్యవాదాలు తెలిపాడు.